కాంట్రాక్టర్లు మళ్ళీ రోడ్డెక్కారు. అవును, 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలామంది వర్క్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా పైసలు రాక తీవ్రంగా కలతచిందారు. అనేక రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా చాలామందికి బిల్స్ రాక అనేక రకాలుగా నష్టపోయినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలన వచ్చింది కాబట్టి అంతా బాగుంటుంది అని ఆశిస్తే 10 నెలలకే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మళ్ళీ పాత పద్ధతి వచ్చేసింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని నష్టపోయినటువంటి కాంట్రాక్టర్లు ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట మీద నమ్మకంతో రంగంలో దిగి పనులు చేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు లబో దిబోం అంటున్నారు. దాంతో తమ బిల్లులు చెల్లించండి మహాప్రభో అంటూ రోడ్డెక్కి ఆందోళనకు పూనుకుంటున్నారు. చాలా పెద్ద స్థాయిలో నిరసనలకి సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా అవసరమైతే భారీగా నిరసన ప్రదర్శనలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? పవన్ కళ్యాణ్ ఎన్ఆర్జీఎస్ కింద పనులు చేస్తే ఆ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లందరికీ ప్రతి గురువారం బిల్లులు చెల్లించండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి గారి మాటలు బాగానే ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత చెప్పిందంతా చాలా బాగుంది అని కొందరు నమ్మేసి రంగంలో దిగారు. అందులో జనసేన పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఇప్పుడు రంగంలో దిగి అనేక చోట్ల వర్క్ చేస్తే బిల్లులు రాక అవస్థలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తీవ్రంగా సతమతం కావాల్సినటువంటి దుస్థితి వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లది. జనసేనను నమ్ముకుని పవన్ కళ్యాణ్ మాట మీద నమ్మకంతో రంగంలో దిగి పనులు చేస్తే ఇప్పుడు మా పుట్టి మునిగింది అంటూ వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్జీఎస్ సహా వివిధ రకాల పనులు చేసినటువంటి వాళ్ళకి బిల్లులు పెండింగ్లో పడిపోయి అనేక రైతుల్లో అవస్థలు పాలు కావాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు దాపురించింది. అయినా కానీ సంబంధిత మంత్రి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాల్సిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చోద్యం చూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నిమ్మకు నీరెత్తినట్టుగా సాగుతున్నారు. తనకేమీ పట్టదన్నట్టుగా ఆయన తీరు కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ మంట పుట్టిస్తుంది. చివరికి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రోడ్డెక్కి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీలు చేసి నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. మరి దీంతోనైనా ప్రభుత్వం కదలిక వస్తుందా? ఈ మంత్రి స్పందిస్తారా? ఉప ముఖ్యమంత్రి తాను చెప్పినటువంటి మాటని నిలబెట్టుకునేటువంటి రీతిలో ప్రయత్నం చేస్తారా? ఇదే ఇప్పుడు అందరూ కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట నెరవేర్చండి అని వాళ్ళంతా వేడుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పినటువంటి మాట ఆయన నిలబెట్టుకోవాలి అని వాళ్ళంతా కోరుతున్నారు. మరి పవన్ కళ్యాణ్లో స్పందన వస్తుందా? పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కదలిక వస్తుందా? ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్లులు విడుదల కోసం సిద్ధమవుతారా? చాలా పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొచ్చి వర్క్స్ చేస్తే ఇప్పుడు వాటికి వడ్డీలు పెరుగుతూ ఆర్థిక ఇబ్బందుల్లో కాంట్రాక్టర్లు కూరుకుపోవాల్సి వస్తుంది అని వాళ్ళంతా సతమతమవుతుంటే ప్రభుత్వం స్పందించకుండా ఉంటే ఏ విధంగా సమంజసం? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని పవన్ కళ్యాణ్ సహా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు కదిలి ఈ వ్యవహారం మీద ముఖ్యంగా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లు విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం.